అనిపిస్తుంది. ఎందుకంటే ప్రగాండమైన దేవుని పైన నీ యొక్క కుటుంబానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవునిపై వారు పెట్టుకుంటున్నటువంటి విశ్వాసపు ప్రకటన ఎలా ప్రకటిస్తున్నారు అంటే, మొట్టమొదటిగా ప్రతి జీవికి ఆహారాన్ని ఇస్తున్నటువంటి దేవాది దేవుడు ఈ దినం ఈ రియాన్స్ కూడా మొట్టమొదటి ఆ యొక్క శారీరకమైన ఆహారాన్ని పెట్టుచున్నాడు, ఇవ్వుచున్నాడు. కనుక ఈ దినం మనమందరం హాజరైన మనకి ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అందరికీ కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలని, పోషించేవాడు దేవుడే అనే విషయాన్ని గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. రెండో మాటగా మనం చూద్దాం. మనం చేస్తున్న ప్రతి చేతి పని అనేది, మన యొక్క చేతి కష్టం అనేది, మనం చేస్తున్న పని మాత్రమే మనం పని చేయగలం. అంటే చేతలతో కొన్ని పనులు మాత్రమే మనం చేయగలం, కానీ ఆ పనిని పోషించేవాడు ఎవరు అంటే దేవాది దేవుడు. అందుకోసం పరిశుద్ధ లేఖనాల నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నీవు చేయు ప్రతి కార్యమును నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలమైన మనము ప్రత్యేకించి ఆహారాన్ని మాత్రమే మనం పెట్టగలం, కానీ దాన్ని జీర్ణింపచేసి శక్తినిచ్చి బలాన్నిచ్చి పోషించేవాడు, సంరక్షించేవాడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకించి మూడో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, మూడో మాటగా మనం చూద్దాం. బిడ్డకు శారీరకమైన ఆహారం అనేది ఎంత అవసరమో ఆత్మీయమైన ఆహారం కూడా అంతే అవసరం. అది మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేస్తుంది. ఎందుకు అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదురని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. అయితే ఈ దినం ఈ యొక్క రియాన్స్ యొక్క తల్లిదండ్రులు చక్కని ఆహారాన్ని వాళ్ళు ఇవ్వడానికి, మొట్టమొదటి ఆహారాన్ని పెట్టడానికి, శారీరకమైన ఆహారం పెట్టడానికి వాళ్ళు ఎంతగానో ఇష్టపడుతున్నారు. కానీ తను పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఆత్మీయమైన ఆహారాన్ని ఆత్మీయమైన ఆహారాన్ని ఇచ్చి పెంచి పోషించడానికి వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. 4వ మాటను మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను మీకు రిఫరెన్స్ తీసి చదివించట్లేదు. బిడ్డను పెంచే బాధ్యత దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ దినాన మరి ప్రత్యేకించి ప్రభావతికును అలాగే రాజుకును అనుగ్రహించినటువంటి ఆ యొక్క బిడ్డ కొరకై వారిపై ఉన్నటువంటి బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఎలా గుర్తు చేస్తున్నాడు అంటే, దేవుడు వారికి ఒక బాధ్యతగా అప్పచెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భఫలము, ఆ యొక్క కుమారుడు అనే స్వాస్థ్యము అంటే ఆస్తి. ఆ ఆస్తిని మనం ఎంత చక్కగా కాపాడుకుంటామో, ఎంత చక్కగా దాన్ని సంరక్షించుకుంటామో, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కుమారుని చక్కగా ఆత్మీయంగా అభివృద్ధిలోకి తేడానికి, దేవునిలో ఎదగడానికి, శారీరకంగా ఇంప్రూవ్ అవ్వడానికి బాధ్యత ఎవరు వహించాలి అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యత వహించాలని ఈ దినం దేవుడు ఈ యొక్క లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడు. చివరి మాట మనం చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. మొట్టమొదటి ఆహారము అలాగే మొదటి కృతజ్ఞత. ఎందుకు అంటే, దేవుడు క్లియర్గా ఆహారాన్ని మనకి ఇస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆహారం ఇవ్వడం అనే కాదు, ఒకసారి చదవండి. ఓకే, ఇక్కడ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినం ఈ యొక్క కూడిక అనేది ప్రత్యేకించి దేవుడు వాళ్ళని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి మొదటి ఆహారాన్ని పెడుతూ, దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ యొక్క కృతజ్ఞత కూడికను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూసి మనం ముగించుకుందాం. ఒకసారి చదవండి. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. అయితే ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన సంరక్షకుడు దేవుని యొక్క కృప ఆధారపడి ఉంటుంది. సంరక్షణ అనేది దేవుని యొక్క కృప లేనిది మనకు ఆ సంరక్షణ అనేది దొరకదు. ఇక్కడ ఇడవడు ఎడబాయడు, ఎప్పటికీ కూడా
ఎందుకు అంటే తండ్రి అయిన దేవుని యొక్క కృప కాపుదల కుటుంబానికి మరి ప్రత్యేకించి వారికి ఇవ్వబడిన రియాన్స్ మీద తప్పకుండా ఉంటుందని, దీన్ని బట్టి ఈ దినం దేవుని యొక్క మాటలు విన్న కుటుంబానికి చేరువచ్చిన మనకి కూడా మనకి ఇవ్వబడిన పిల్లలు కుమారులు కుమార్తెలను చక్కగా మనము కూడా దేవుని యొక్క పోషణలోను, అదేవిధంగా మన యొక్క శారీరక పోషణలోను, ఆత్మీయమైన పోషణలోను పెంచుతూ పెద్ద చేస్తూ వారందరినీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పిల్లలుగా పెంచి పెద్దోళ్ళని చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమయంలో ప్రార్థన చేద్దాం.